అందరికీ నమస్కారం. ఈరోజు మనం కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి జూన్ 2, 3, 4, 5 తారీఖుల్లో కన్యా రాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. కన్యా రాశి జాతకులు ఒక్కసారి అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. ఈ 4 రోజుల్లో మీకు ఎదురయ్యేటటువంటి ప్రతి సంఘటన కూడా మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేయక తప్పదు. కన్యా రాశి వారు తప్పకుండా వీడియోను చివరి వరకు వినడానికి ప్రయత్నించండి. అలాగే మొదటిసారి మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. 33 కోట్ల మంది దేవతలు మీకోసం ఒక మంచి హెచ్చరికనైతే పంపించబోతున్నారు. మీ తలరాతను పూర్తిగా మార్చేసి మీ జీవితాన్ని సరికొత్త మలుపు తిప్పేటటువంటి సువర్ణ సమయం అనే చెప్పుకోవచ్చండి. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి. ఈ అద్భుతమైన కాలంలో మీరు తెలియకుండా కొన్ని తప్పులు మాత్రం చేయకండి. అటువంటి తప్పులను చేయకుండా మీరు జాగ్రత్తలు అయితే తీసుకోవడం తప్పనిసరి. మరి ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకోండి. మీ జీవితాన్ని అద్భుతంగా మార్చబోయేటటువంటి ఒక స్త్రీ ఈ 4 రోజుల్లో మీకు తారసపడవచ్చు. ఆమెను అసలు మీరు ఎలా గుర్తుపట్టాలి? ఈ సమాచారాన్ని నిర్లక్ష్యం చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా చెప్పాలంటే మీ మనసులో ఒక్కసారి మీ ఇష్టదైవాన్ని తలుచుకొని ఈ మాటలను ఆలకించండి. ఈ జూన్ నెల మొదటి నుండి మీకు కొన్ని అద్భుతమైనటువంటి మార్పులు కనిపిస్తాయి. మీ జీవితంలో నూతన అధ్యాయం మొదలైనట్లుగా మీకు అనిపిస్తుంది. అంతరిక్షంలో ఏర్పడేటటువంటి గ్రహాల కదలికలు ఎంతోమంది పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి రోజులు. ఒకవైపు కర్మలకు అధిపతి అయినటువంటి శని భగవానుడు రాహుతో జతకట్టి మీ దారిలో చిన్నపాటి ఆటంకాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, మరోవైపు అంగారకుడు మీ రాశిపై తన పూర్తి అనుగ్రహాన్ని కురిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మీ జీవితంలో ఎలాంటి విజయాలు సాధించబోతున్నారనేది మీ ఊహకు కూడా అందదు. మీ ఇంటి ముంగిట ఆనందాలు వెల్లివిరియడం ఖాయం. మరి ఇలాంటి సమయంలో తప్పకుండా మీరు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా మిమ్మల్ని పెద్ద సమస్యల్లోకి నెట్టివేసేటటువంటి అవకాశం ఉంది. మరి ఈ జూన్ నెల మీరు ఎప్పుడూ కూడా ఊహించినటువంటి ఒక సంఘటనను ఎదుర్కోవాలంటే ఇది మిమ్మల్ని మానసికంగా కొంచెం ఇబ్బందికి గురి చేసినప్పటికీ తిరిగి మరలా మీరు ధైర్యంగానే ఉంటారు. మీరు మీ ప్రాణం కంటే ఎక్కువగా నమ్మినటువంటి ఒక వ్యక్తి మీకు తెలియకుండా మీ వెనుక ఒక పెద్ద కుట్రకు తెరలేపుతున్నారు. మీరు కళ్ళు మూసుకొని ఎవరినైతే గుడ్డిగా విశ్వసిస్తున్నారో వారే మీ వెన్నుపోటు పొడవడానికి సమయం కోసం చూస్తున్నారు. మీతో ప్రేమగా ఉంటూనే మీ నాశనాన్ని కోరుకుంటున్నటువంటి ఆ నమ్మక ద్రోహి ఎవరు? ఈ సంగతులు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు మీ జీవితంలో అదృష్టం తలుపు తడుతున్న ఈ శుభ సమయంలో కొందరు కుళ్ళుబుద్ధి కలిగినటువంటి వ్యక్తుల దృష్టి కూడా మీపై సోకింది. వారి అసూయ మీ సంతోషాలను ఒక్కసారిగా ఆవిరి చేసే అవకాశాలున్నాయి. కాబట్టి మీరు తప్పకుండా కన్యారాశి జాతకులు ఈ జూన్ నెల ముగింపులోపు మీ జీవితంలో జరగబోయే అద్భుతమైనటువంటి పరిణామాలు ఏంటనేవి తెలుసుకోండి. ఒక అత్యంత పుణ్యవతి అయినటువంటి ఒక స్త్రీ మీ జీవితంలోకి రాబోతుంది. ఆమె రాకతో మీ ఇంట్లో ఉన్న సమస్యలు మాయమైపోతాయి. మీ ఇల్లు ఆనందాల నిలయంగా మారుతుంది. ఆ స్త్రీ మీ జీవిత పరిధిలోకి రాగానే ఇప్పటి వరకు నిలిచిపోయిన మీ పనులన్నీ వేగంగా ముందుకు సాగుతాయి. ఒకవేళ మీ వ్యాపారాలు కుంటుపడి ఉంటే అవి ఒక్కసారిగా పుంజుకొని లాభాల బాట పడతాయి. వెలవెలబోతున్న మీ సంసారంలో మరలా చిరునవ్వులు వికసిస్తాయి. పండుగ వాతావరణం ఏర్పడుతుంది. అసలు మీ జీవితం యొక్క నిజమైనటువంటి సంతోషం ఏమిటి? ఇప్పుడు మీకు తప్పకుండా సృష్టమవుతుంది. ఎందుకంటే ఆ స్త్రీ యొక్క వ్యక్తిత్వం, ఆమెలో ఉన్న దైవిక శక్తి, మహిమ చాలా గొప్పది. ఆ స్త్రీ కేవలం మీ దరిదాపుల్లో ఉంటే చాలు. ఆమెకున్న అదృష్టం వలన తప్పకుండా కన్యారాశి జాతకులు నిద్రపోతున్నా కూడా మీ తలరాత తిరిగి మేల్కొనేలా చేస్తుంది. పూర్తిగా కన్యారాశి వారి జాతకం మారిపోతుంది. అలాగే అంతటి అదృష్టాన్ని మోసుకురాబోతున్న ఆ స్త్రీని మీరు ఎలా గుర్తుపట్టాలో ఇప్పుడు నేను మీకు వివరంగా చెబుతాను. అయితే ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలండి కన్యారాశి వారు. ఈ జూన్ నెల, ఈ నెల రోజుల పాటు సామాన్యమైనవైతే కానే కాదు. సుమారు కొన్ని సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి నిరీక్షణ తర్వాత గ్రహాల అద్భుత సంయోగం ఏర్పడబోతుంది. ఇది మీ విధిని తిరగరాసే శక్తిగా ఉండబోతుంది. మీ ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు మీకు ఎదురుకాక తప్పదు. కానీ ఇప్పుడు నేను చెప్పే మార్గంలో మీరు తప్పకుండా నడిస్తే ఈ జూన్ నెల మీ జీవితంలో ఒక స్వర్ణ యుగంలా నిలిచిపోతుంది. కాబట్టి నమ్మకంగా ఉండండి. ఈ నెలలో అందబోయేటటువంటి ఆ శుభవార్తల గురించి వింటే మీ ఒంట్లో ఒక కొత్త ఉత్తేజం కలుగుతుంది. అందుకే ఈ సమాచారాన్ని చివరి వరకు వినండి. ఈ విలువైన విషయాలను మిస్ అవ్వకుండా తప్పకుండా వీడియోను లైక్ చేయండి.
న్యాయదేవుడైనటువంటి శనిదేవుడి యొక్క కృపా కటాక్షాలనేవి మీపై కలగబోతున్నాయి. చెప్పాలంటే మీకు మనస్ఫూర్తిగా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది కలగబోతుంది. మీ కష్టాలన్నీ కూడా హరించి వేయబోతున్నాయి. మీరు చాలా అప్రమత్తంగా కూడా ఉండాలి. అయితే మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తుల అసలు రంగులు బయటపడబోతున్నాయి. మీ ముఖం మీద తీపి మాటలు మాట్లాడేవారేటటువంటి ఆ భయంకరమైనటువంటి రూపాలను మీకు భగవంతుడు చూపించబోతున్నాడు. అయితే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మీరు అత్యధికంగా ఎక్కువగా ప్రాణం పెట్టి మరీ ఎవరిపైన అతి ప్రేమను పెంచుకోకండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇది కలియుగం. అతి ప్రేమను అలాగే అతి నమ్మకాన్ని ఎవరిపైనా కూడా మనం కలిగి ఉండకూడదు. అది మనకు ఎప్పటికైనా కానీ ప్రమాదాన్ని సూచిస్తుంది. అయితే ఎవరిని నమ్మాలో ఎవరిని దూరంగా ఉంచాలనే దాంట్లో మీరు ఒక స్పష్టతకు వస్తారు. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మీ మీద కోప్పడతారో మిమ్మల్ని తప్పుదారి పట్టకుండా నిలదీస్తారో వారే నిజమైనటువంటి గొప్ప శ్రేయోభిలాషులు. ఈ స్వార్థపూరితమైనటువంటి కలియుగంలో మనం ఎలా పోతే ఎవరికేం కావాలి? అయితే మన మంచి కోరి ఇది వద్దు, ఇది నీకు సరైనది కాదు అని గట్టిగా చెప్పే వ్యక్తి మాత్రం మన జీవితంలో ఉంటే అటువంటి వారిని దూరం చేసుకోకండి. అటువంటి వ్యక్తులు దైవ స్వరూపులు. వారిని ప్రాణప్రదంగా మనం కాపాడుకోవాలి. మరి మీరు రాత్రులు నిద్రను కూడా దూరం చేసుకొని చాలా పెద్ద సమస్యలను గత కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొంటూ ఉంటున్నారు. అయితే అది డబ్బుకు సంబంధించింది కావచ్చు, లేదంటే మనశ్శాంతి దూరమై తెలియనటువంటి ఒక దూరమైనటువంటి బంధం గురించి ఆవేదన కావచ్చు. ఇలా దేని గురించి అయినా కానీ మీ మనసు అనేది చాలా అంటే అన్నీ ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతి లేకపోతే ఆ వెలితి ఎవ్వరూ కూడా తీర్చలేనిదండి. ఈ విధంగా మీరు జరిగిపోయినటువంటి గతం గురించి కావచ్చు, నిలిచిపోయినటువంటి పనుల గురించి కావచ్చు, ఆగిపోయినటువంటి డబ్బు గురించి కావచ్చు, లేదంటే కుటుంబ పరంగా ఎదుర్కొంటున్నటువంటి అవమానాల గురించి కావచ్చు, ఇలా రాత్రింబవళ్ళు మీరు ఏదో ఒక సమయాన్నైతే మీ బాధకు సమయాన్ని కేటాయిస్తున్నారు. అయితే కొన్నేళ్లుగా ఈ విషయం గురించి మీకు ఒక స్పష్టత కానీ భగవంతుని నుండి సమాధానం కానీ రాకపోవడం వలన మీరు చాలా నిరాశకు గురవుతూ వస్తున్నారు. అయితే కన్యారాశి వారి యొక్క నిరీక్షణకు తెరపడినట్లుగా భగవంతుడు మీకు మీ జీవితంలో అద్భుతాన్ని సృష్టించబోతున్నాడు. మీ కన్నీరు ఆవిరిలా కరిగిపోబోతుంది. డబ్బు తప్పకుండా అంటే డబ్బు యొక్క నడక నెమ్మదిగా కదలబోతుంది. అలాగే మనశ్శాంతిని భగవంతుడు ఇవ్వబోతున్నాడు. అయితే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, డబ్బు ఎప్పుడూ కూడా నెమ్మదిగా వచ్చినప్పటికీ వెళ్ళేటప్పుడు మాత్రం చీమ కంటే వేగంగా మాయమైపోతుంది. అసలు మీ జేబులో రూపాయి ఎందుకు నిలబడడం లేదు? ఈ విషయాన్ని ఎప్పుడైనా కానీ ఒకసారైనా మనసులోకి తెచ్చుకున్నారా? ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఎందుకు ఉండడం లేదు? దీనికి కారణం బయట ఎక్కడో కాదు, మీలోనే ఉంది. మనం తెలియకుండానే తెలియని పొరపాట్లు చేస్తూ ఉంటాం. లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించేలా చేస్తాం. అంటే ఎంత కష్టాల్లో ఉన్నా కానీ మీ నోటితో ఎప్పుడు నా దగ్గర పైసా లేదు, నా రాత ఇంతే, భగవంతుడు నాకు కష్టాలను ఇస్తున్నాడని చెప్పి అనకండి. ప్రతి చిన్న విషయానికి ఇతరుల దగ్గర ఏడవడం, మీ దరిద్రాన్ని అందరికీ చెప్పుకోవడం ఒక పెద్ద పొరపాటని శాస్త్రం కూడా చెబుతుంది. ఏ ఇంట్లో అయితే ఎప్పుడూ లేని దాని గురించి దుఃఖిస్తూ అనవసరమైనటువంటి విషయాల గురించి చర్చలు జరుగుతూ ఉంటాయో ఆ ఇంటి గుమ్మం దగ్గర లక్ష్మీదేవి తొక్కదట. కాబట్టి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. జేబు ఖాళీగా ఉన్నా కానీ ఎవరైనా అడిగితే భగవంతుడి దయ వల్ల అంతా బాగానే ఉందని ధైర్యంగా చెప్పుకోండి. మన చుట్టూ అదృశ్యమైనటువంటి దైవిక శక్తులు ఎప్పుడూ కూడా సంచరిస్తూ ఉంటాయి. అది మన హిందూ శాస్త్రాన్ని ఏమాత్రం కూడా అంటే అపనమ్మకంతో కాకుండా నమ్మకంతో హిందూ శాస్త్రాన్ని నమ్మేటటువంటి ప్రతి ఒక్క హిందువుకు కూడా తెలుసు. కాబట్టి మన చుట్టూ అదృశ్యమైనటువంటి దైవశక్తులు సంచరిస్తూ ఉంటాయి. ఇది ముమ్మాటికి నిజమండి. మన దగ్గర డబ్బు లేదని చెప్పి మనం ఏడుస్తుంటే ఆ శక్తులు తదాస్తు అని వెళ్ళిపోతాయి. ఫలితంగా మనం మరింత ఎక్కువగా పేదరికంలోకి వెళ్ళిపోతాం. అందుకే మనకు ఉన్న దాంట్లో భగవంతుడు ఇచ్చిన దాంట్లో సంతృప్తిగా ఉండడం నేర్చుకోవాలి. ఇక మనసులో ఎంత ప్రశాంతంగా ఉన్నప్పటికీ, సంతోషంగా ఉన్నప్పటికీ అయస్కాంతంలా ధనం అనేది అంటే మన వైపు మనం ఎంత సంతోషంగా ప్రశాంతంగా ఉంటే డబ్బు కూడా అంతగా మనల్ని ఆకర్షించేలా అవుతుంది. సుఖ సంతోషాలు మన సంపద వైపు ఆకర్షించేలా చేయబడతాయి. ఇక ఇప్పుడు ఈ జూన్లో మీకోసం వేచి ఉన్నటువంటి కొన్ని శుభవార్తల గురించి తెలుసుకుందామండి. ముఖ్యంగా కన్యారాశి వారి జీవితంలో ఎన్నేళ్లుగానో వేధిస్తున్నటువంటి ఒక వెలితి, ఒంటరితనం ఈ నెలతో శాశ్వతంగా ముగిసిపోతుంది. మీ జీవితంలోకి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ప్రవేశించబోతున్నారు. ఆ వ్యక్తి రాకతో మీరు కోల్పోయిన చిరునవ్వు తిరిగి మరలా మీ ముఖంపై వికసిస్తుంది. ఇప్పటి వరకు మీరు ప్రతి చిన్న విషయానికి కృంగిపోయి ఉంటారు, విపరీతమైన ఒత్తిడికి లోనై ఉంటారు. కానీ ఇకపై ఆ దుర్భర పరిస్థితులన్నీ మారిపోతాయి. ఆ వ్యక్తి మీ జీవితంలోకి అడుగుపెట్టిన క్షణం నుండి మీలో కొత్త ఉత్సాహం,
తెలియనటువంటి ఒక శక్తి పుట్టుకొస్తాయి. ఇన్నాళ్లుగా ఆశగా ఎదురు చూసినటువంటి మనశ్శాంతి, అలాగే కొంత డబ్బు, గౌరవ ప్రతిష్టలు, మనశ్శాంతి అన్నీ మీ దగ్గరికి చేరుతాయి. అయితే ఒక చిన్న జాగ్రత్త కూడా పాటించాలి. ఆ వ్యక్తి లేదా ఆ స్త్రీ మీ జీవితంలోకి వచ్చినప్పుడు వారిని కొంచెం గుర్తించి గౌరవించడం నేర్చుకోండి. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే మనకు మేలు చేసేవారిని మనం ఎందుకు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తృణీకరిస్తూ ఉంటాం. మనల్ని నాశనం చేసేవారి వెనక మాత్రం పరుగులు తీస్తూ ఉంటాం. అదే మనం చేసేటటువంటి పెద్ద పొరపాటు. ఈసారి ఆ పొరపాటును అస్సలు చేయకండి. ఆ వ్యక్తి రాక మీ ఇంటికి ఒక శుభ సంకేతం. వారు అడుగు పెడితే మీ దారిలో ప్రతి ముళ్ళు కూడా పూలబాటగా మారుతుంది. మీ జీవితం ఒక గొప్ప స్వర్గంగా ఉంటుంది. అయితే ఇంకా చెప్పాలి అంటే మీకు మీ గుండె ఆగిపోయేటటువంటి ఒక షాకింగ్ సంఘటన కూడా ఎదురుపడవచ్చు. అది నేరుగా మీ మీద ప్రభావం చూపకపోవచ్చులేండి. అయితే మీకు అత్యంత సన్నిహితులైనటువంటి వారు, మీరు బాగా ప్రాణప్రదంగా ప్రేమించేటటువంటి మీ కుటుంబ సభ్యులు లేదా బంధువుల మీద ఒక గండం అనేది కనిపిస్తుంది. అంటే అకస్మాత్తుగా ఒక అనారోగ్యం అండి. పెద్ద పెద్ద గండాలంటూ ఏమీ లేవు. అయితే ఆ ప్రమాదం మీ ఇంటి తలుపు తట్టవచ్చు. మన మీద ఏదైనా దెబ్బ పడితే భరించగలం, కానీ మనవారు కళ్ళ ముందు ఇబ్బందులు పడుతూ ఉంటే అయితే అది చెప్పాలంటే చాలా నరకమనే చెప్పుకోవచ్చు. అయితే అటువంటి పరీక్షా సమయం మీకు ఈ నెలలో ఎదురుపడవచ్చు. మీ ఆత్మీయులు ఎవరైనా ఒక సమస్యలో ఇరుక్కుపోయే అవకాశాలున్నాయి. కానీ ఆ సమయంలో మీరు ధైర్యాన్ని కోల్పోకుండా జ్ఞానంతో ఆలోచించి వారిని ఆ గండం నుండి ప్రాణాలతో కాపాడుకుంటారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాట మీకు తప్పకుండా బాగా ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోండి. మీరు మీ ధనాన్ని ప్రాణంలా కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ జూన్ నెలలో ఆకాశం నుండి ఖర్చులు వర్షంలా కురిసేలా అనిపిస్తాయి అన్నమాట మీ జీవితంలో. అంటే ఒక్కసారిగా ఖాళీ అయిపోయే ప్రమాదం ఉంది మీ చేతులు. అయితే గ్రహగతులు కూడా ఇలాగే సూచిస్తున్నాయి. ఖర్చులు చాలా భయంకరంగా కనిపిస్తున్నాయి. అయితే మీరు గత్యంతరం లేక కొన్ని అప్పులు కూడా చేయవలసినటువంటి పరిస్థితులు రావచ్చు. నమ్మండి, మీరు తీసుకున్న ఆ అప్పు కూడా మీ అవసరాలకు సరిపోకుండా ఇటువంటి పరిస్థితులు కూడా మీకు ఎదురుపడవచ్చు. మీరు ఎన్నో ఏళ్లుగా దాచుకున్న సొమ్ము, మీ బ్యాంక్ బ్యాలెన్స్ రాత్రికి రాత్రే కరిగిపోయే సూచనలు కూడా ఉన్నాయి. మరి ఈ ఖర్చులు ఎక్కడి నుండి వస్తాయి? అకస్మాత్తుగా ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం రావడం, హాస్పిటల్లో బిల్లులు కావడం, లేదంటే బయట విలాసాల కోసం వృధాగా ఖర్చులు చేయడం, ఇటువంటివి కావచ్చు. ముఖ్యంగా అందరిలో గొప్పగా కనిపించాలి అనే తప్పుడు ఆడంబరాల కోసం, కొత్త వస్తువుల కోసం డబ్బులైతే ఖర్చు చేయకండి. మీ చిన్నపాటి అజాగ్రత్త ఆ ఖర్చుల కొండను విపరీతంగా పెంచి పోషించేలా చేస్తుంది. అయితే మీరు సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఈ విపత్తు నుండి బయటపడవచ్చు. ఎవరినో మనం మెప్పించిన అవసరం లేదండి. మన జీవితాన్ని మనం సంతోషంగా నలుగురు కూడా చూడాలి అని అనుకోకుండా మనకు ఉన్న దాంట్లో మనం ఆనందంగా జీవించాలి అని చెప్పి మన మనసును మనం ఒప్పించాలి. ఎవరినో మెప్పించడానికి బ్రతకూడదు. ఒక్క రూపాయి కూడా వృధా చేసుకోకూడదు. ఇప్పుడు మనం చేసే పొదుపు రేపు మనకు ప్రాణదాతగా మారుతుంది. లేదంటే తర్వాత మనం ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు. ఇక మరొక విషయం, డబ్బును భద్రంగా ఉంచుకోవాలి. ఈ నెలలో ఎవరైనా మీ దగ్గరకు వచ్చి అప్పు అడిగితే వారికి చేతులు జోడించి క్షమాపణ చెప్పండి. అవసరమైతే 1000 సార్లు క్షమాపణలు చెప్పండి. అంతేకాని పొరపాటున అప్పు ఇవ్వకండి. ఎందుకంటే ఈ నెలలో మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చారంటే అది తిరిగి వస్తుందనే ఆశ కూడా విడిచిపెట్టుకోవాల్సిందే. సంవత్సరాలు గడిచిన ఆ డబ్బు మీకు మరలా రాకపోవచ్చు. మీకు అత్యవసరమై మీరు వారి కాళ్ళ వెళ్ళపడినా ఆ డబ్బు మీకు తిరిగి ఇవ్వరు. అందుకే జేబులో నుండి డబ్బు తీసే ముందు 100 సార్లు ఆలోచించుకోండి. ఇక ప్రయాణాలు చేసేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండండి. ఈ నెల రోజులు సామాన్యమైనవైతే కావు. విశ్వంలో దైవిక శక్తులు బలంగా మారబోతున్నాయి. అలాగే ప్రతికూల శక్తులు కూడా అంతే స్థాయిలో విజృంభించబోతున్నాయి. మరి ఈ సమయంలో అకారణంగా గాయాలు కావడం ఇటువంటివి సహజంగా జరగవచ్చు. కాబట్టి ఏంటంటే మీరు దగ్గరలో ఉన్నటువంటి దుర్గమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించండి. అక్కడ ఎవరైనా మీకు బాగా అంటే తెలిసినటువంటి ఒక మంచి పండితుడిని కలుసుకోండి. ఆయన్ను అడిగి మంత్రించినటువంటి ఒక నల్లని రక్షాదారాన్ని, రక్ష కవచాన్ని తీసుకొని మీ మెడలో, అలాగే ఇంట్లో చిన్నపిల్లల మెడలో ధరించేలా చేసుకోండి. కేవలం మీరు మాత్రమే కాకుండా పిల్లలకు, తల్లిదండ్రులకు, కుటుంబంలో ఉన్నవారికి ఆ రక్షాధారాన్ని ఖచ్చితంగా కట్టండి. సాక్షాత్తు దుర్గమ్మ తల్లి అనుగ్రహం, అలాగే హనుమంతుల వారి అనుగ్రహం అనేది కంటికి రెప్పలా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుతూ ఉంది. ఈ రోజుల్లో తప్పకుండా మనం బయటకు వెళితే నరదృష్టి కూడా మనపై అంతే విపరీతమైనటువంటి ప్రభావానికి గురి చేసేలా చేస్తుంది. కాబట్టి ఈ ఏడాదిలో ఇప్పటికే కొన్ని నెలలు మన చేతిలోనే ఇసుకలా ఎలా జారిపోయాయో మనకే తెలియకుండా జరిగిపోయాయి. ఈ ప్రపంచాన్ని తిరగరాస్తుందని చెప్పి ఈ సంవత్సరం మనం కన్నటువంటి కలలు, అనుకున్న లక్ష్యాలు ఇప్పటి వరకు నెరవేరక చాలామంది ఆశతో సుదీర్ఘంగా ఎదురు చూస్తున్నటువంటి వారు కూడా ఉండవచ్చు. ప్రతిరోజు గడవడం మీకు ఒక భారంగా కూడా అనిపిస్తోంది. కానీ నిరాశ పడకండి.
ఎందుకంటే కన్యా రాశి వారికి అదృష్టపు తలుపులనేవి ఈ సమయంలో తప్పకుండా అంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలిగేటటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. మీరు ఆఖరి నెల అంటే మే నెల ఆఖరి రోజుల్లో చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే కొన్ని ఒడిదుడుకులు అలజడులు కావచ్చు, ఈ కాలం ఒక మాయాజాలంలా మీకు ఒక అవకాశాలను అలాగే సరైనటువంటి సమయాలను తీసుకురాబోతుంది. మీరు ఆశ్చర్యపోయేలా ఒకదాని తర్వాత ఒకటి కొంచెం ధనమార్గాలు తెరుచుకుంటాయి. ఆగిపోయిన పనులు తిరిగి మరలా పరుగులు పెడతాయి. ఒక నిబంధనను పాటించాలండి మీరు. మీ ఆలోచన విధానం ఈ సమయంలో మీకు మీ జీవితంలో ఏంటంటే మీ మనసులో భయాన్ని నెగిటివిటీ కనుక మీ ఆలోచన విధానంలో రాణిస్తే మీకు వినాశనం మొదలవుతుంది. అంటే మీరు పాజిటివ్గా ఆలోచించండి, అద్భుతాలు జరుగుతాయి. మీ ఆలోచన మీద ఏదైనా ఆధారపడి ఉంటుంది. ఇంకా మీ యొక్క అంటే మీ జీవితంలో ఈ 4 రోజుల్లో వచ్చేటటువంటి మార్పులు మీలో విపరీతమైనటువంటి బద్ధకాన్ని తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే రోజంతా పడుకొని ఉండాలని చెప్పి ఏ పని చేయాలనిపించకుండా ఉండడం అనమాట. అయితే ఇది ఒక మాయాజాలం. దీన్ని మీరు సరిగ్గా ఎదుర్కోవాలి. సరిగ్గా ఈ సమయంలో కోట్లాది రూపాయల సంపాదనకు సంబంధించిన అవకాశాలు కూడా మీ తలుపు తట్టవచ్చు. ఎవరికి తెలుసు? కాబట్టి బద్ధకాన్ని విడిచిపెట్టండి, విశ్రాంతిని త్యాగం చేయండి. ఈ ఏడాది కొంతైనా సంపాదించాలని చెప్పి ఖచ్చితంగా మీ మనసులో అనుకోండి. మనసును గెలిచిన వారే నిజమైనటువంటి విజేతగా నిలుస్తారు. మరి ఈ నెలలో మీరు పాటించవలసినటువంటి కొన్ని శక్తివంతమైనటువంటి పరిహారం చెప్తాను. శాస్త్రాల ప్రకారం కుక్కలను భైరవ స్వామి స్వరూపంగా భావిస్తారు. అయితే నోరు లేని కుక్కల సేవ చేయడం చాలా మంచిదే. మీకు దగ్గరలో ఎక్కడైనా రోడ్డు మీద ఎక్కడైనా కానీ కుక్క ఏదైనా బాధపడుతూ గాయాలతో కనిపిస్తే వెంటనే దానికి సరిపడా ఏదైనా మందులు లేదా దానికి చికిత్స చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఆ మూగజీవి బాధ గనక మీ వల్ల తగ్గితే మీరు నమ్మరండి, కర్మల అధిపతి అయినటువంటి శనిదేవుడు మీపై ఎంతగా ప్రసన్నుడవుతాడు. మీరు ఊహించని విధంగా అపార ధన సంపదను మీకు తప్పకుండా పొందే అవకాశాలను చూపిస్తాడు. అంతేకాదు మీ ఐశ్వర్యం కూడా తప్పకుండా పదింతలవుతుంది. కాబట్టి మరికొన్ని చిన్నపాటి వివరాల గురించి తెలుసుకుందాం. కుటుంబంలో శాంతి సౌఖ్యం ఏర్పడుతుంది. అలాగే దూరమైనటువంటి బంధాలను తిరిగి మరలా పొందేటటువంటి అవకాశం ఉంది. తీవ్రమైనటువంటి మానసిక ప్రశాంతత లేక ఇబ్బందులను ఎదుర్కొనే వారికి కూడా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మీ జీవితం ఎప్పుడైతే గాడిలో పడుతుందో, మీరు ఎప్పుడైతే కొంచెం అభివృద్ధి చెందుతారో అప్పుడే మీ ఇరుగు పొరుగు వారు, మీ సొంత బంధువులు, కుళ్ళు కుతంత్రపు చూపులు మీ కుటుంబం పడతాయి. అంటే మీ కుటుంబంపై పడేలా చేస్తాయి. కాబట్టి కన్యా రాశి వారు మీ స్థాయిని అందరికీ చూపించాలని చెప్పి ఎప్పుడూ అనుకోకండి. నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. కన్యా రాశి వారు ఈ రోజుల్లో మీరు ఏ పని చేసినా రహస్యంగా నిశ్శబ్దంగా చేసుకోండి. మీ విజయాల గురించి ఊరంతా డప్పు కొట్టుకోకండి. అందరికీ చూపిస్తేనే గౌరవం పెరుగుతుందని అనుకుంటారు, కానీ నిజానికి చెడు దృష్టి అనేది మనపై సోకుతుంది. ఆ చెడు దృష్టి అంటే ఒక రాయిని కూడా పగలగొట్టే శక్తిలా ఉంటుంది. అందుకే మన సంతోషాలను ఇతరులు కంటపడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీ కెరీర్ అలాగే వ్యాపారానికి ఇది అత్యంత అనుకూలమైనటువంటి సమయం అండి. ఈ 4 రోజులు నెలల తరబడి మిమ్మల్ని వేధిస్తున్న పాత సమస్యలు కాలి బూడిదైపోతాయి. అలాగే మీకు సంబంధించిన తాతల తరాల నాటి ఆస్తులకు సంబంధించిన వివాదాలు మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే మీరు మీ మాటను అదుపులో ఉంచుకోండి. కోపంలో ఎవరిని నిందించడం, ఎత్తి పొడవడం ఇటువంటివి చేస్తే మీ అదృష్టాన్ని మీరు పాడు చేసుకున్నవారు అవుతారు. కాబట్టి మీ తీపి మాటలో ఏ విధంగా అయితే నిజాయితీ ఉంటుందో, మీరు ఎంత నిదానంగా అయితే ఉంటారో ఈ నెలలో మీకు అంత మంచి గొప్ప ఆయుధంలా లక్ష్మీదేవి అనుగ్రహం ఎదురవుతుంది. అలాగే మీకు గ్రహాల యొక్క దృష్టి అనేది మీపై పడినప్పుడు ఆ ప్రభావం మీ మాట మీద కూడా పడుతుంది. కాబట్టి మాటను జాగ్రత్తగా పొదుపుగా వాడండి. అలాగే ఏళ్ల తరబడి సంపాదించుకున్న మీ పేరు గౌరవం మట్టిలో కలిసిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోండి. క్షణిక ఆవేశంలో ఏ నిర్ణయాలను కూడా తీసుకోకండి. అలాగే ఇంకా చెప్పాలంటే బయట సమాజంలో మీ అదుపు లేని మాటల వల్ల మీరు ఊహించని వివాదంలో ఇరుక్కునే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం మాటలో జాగ్రత్త అవసరం. అలాగే ఇంకా చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని నిజాలను కొంచెం జాగ్రత్తగా వినండి. ఒక బలమైనటువంటి భావోద్వేగాలకు గురయ్యేటటువంటి మాటలు, అంటే మీ దగ్గరకు చాలా తీపి మాటలతో కొంతమంది రాబోతున్నారు. మీ మీద అమితమైన ప్రేమను చూపిస్తారు. మీ వారి అవసరం తీరగానే మిమ్మల్ని వాడుకొని వెళ్ళిపోయేటటువంటి కొంతమంది వ్యక్తులు కూడా పరిచయం కాబోతున్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మీ మనసును ఇనుములా స్ట్రాంగ్గా ఉంచుకునే సమయం అండి. ఇప్పటికైనా మీరు కొంతమంది మనుషులను గుర్తుపట్టడం నేర్చుకోండి. స్వార్థపూరితమైనటువంటి ఈ సమాజం మిమ్మల్ని ప్రతిరోజు కూడా ఏదో ఒక అవసరానికి బానిసలా ఉపయోగించుకుంటుంది. కాబట్టి వాళ్ళ కుట్రల నుండి అత్యంత జాగ్రత్తగా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అలాగే మీరు ఇంకా చెప్పాలంటే మీకు ఇది ఒక అగ్ని పరీక్ష కూడా కావచ్చు.
ఎలా అయితే మీరు అదృష్టవంతులో, ఎలా అయితే శుభవార్తలు వింటారో అలాగే భగవంతుడు మనకు ఒక చిన్న పరీక్షను కూడా ఎదురుపడేలా చేస్తాడు. కాబట్టి మీ పనులు మీరు చక్కగా చేసుకోండి. న్యాయపరంగా మీ వంతుగా మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా ఉంచుకొని ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం, ఆధ్యాత్మిక పరమైనటువంటి భక్తి మార్గంలోకి మిమ్మల్ని మీ మనసును ప్రయాణించేలా చేసుకోండి. ఇంట్లో చక్కగా మీకు ఇష్టమైనటువంటి దైవనామ స్మరణ చేసుకోండి, కులదేవత ఆరాధన చేసుకోండి. అలాగే డబ్బును జాగ్రత్తగా ఖర్చు పెట్టడానికి ప్రయత్నించండి. అలాగే వాతావరణం కూడా వేగంగా మారుతుంది. ఆరోగ్యం విషయంలో, అలవాట్ల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇంట్లో ఈ 4 రోజులు ఎట్టి పరిస్థితుల్లో మద్య మాంసాలకు పూర్తిగా దూరంగా ఉండేలా చూసుకోండి. లక్ష్మీదేవికి అలాగే దుర్గాదేవికి తప్పకుండా విశేషమైనటువంటి పూజలు చేసుకోండి. దైవ చింతన మిమ్మల్ని చాలా బాగా కాపాడుతుంది. అంతేకాదండి, దైవ చింతన మీ న్యాయపరమైనటువంటి మీ యొక్క ఆలోచన విధానం అనేది మిమ్మల్ని ఎప్పుడు కూడా విజయవంతంగా మంచి దారిలో ఉంచేలాగా భగవంతుడి అనుగ్రహం మిమ్మల్ని నిమిషానికి కూడా కాపాడేలా చేస్తుంది. అయితే మీరు శనివారం నాడు ఎక్కువగా హనుమంతుల వారి యొక్క ఆలయాన్ని దర్శించండి. స్వామివారి ముందు కూర్చొని ఏకాగ్రతతో హనుమాన్ చాలీసా పఠించుకోండి. మరి ఈ విధంగా పాటిస్తే తప్పకుండా కన్యారాశి వారి జీవితంలో ఎంత పెద్ద మార్పు వస్తుందంటే మీరు కూడా చూసి ఆశ్చర్యపోతారు. జీవితంలో ప్రతి కష్టాన్ని వేళ్లతో సహా పెకిలించి వేసే అద్భుతమైనటువంటి ఒక విజయాన్ని మీరు పొందినటువంటి భావన మీకు కలుగుతుంది. అయితే మీరు ఒక చిన్న పరిహారం కూడా చేసుకోండి. కన్యారాశి వారు రాత్రి పడుకునే ముందు ఒక ఇత్తడి గిన్నెలో స్వచ్ఛమైన పెరుగును తీసుకోండి. ఆ గిన్నెను మీరు పడుకునే మంచం పక్కన మీ తల వైపున పెట్టుకొని పడుకోండి. ఉదయం లేవగానే ఎవ్వరితో కూడా మాట్లాడకుండా ఆ పెరుగును తీసుకువెళ్ళి ఏదైనా రావి చెట్లు మొదట్లో పడేయండి. ఈ విధంగా చేయడం వల్ల కన్యారాశి వారు కొద్ది రోజుల్లోనే మీ కళ్ళతో మరొక అద్భుతాన్ని చూస్తారు. మీరు నిద్రపోతున్న అదృష్టం అనేది మిమ్మల్ని ఎప్పుడూ కూడా గర్జించి మేలుకొనేలా చేస్తుంది. ఈ విధంగా చేయడం వలన ధనం మీ వైపు ఆకర్షించేలా చేయబడుతుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. కాబట్టి ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మరి ఆసక్తికరమైనటువంటి ఇటువంటి రాశి ఫలితాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి తెలుసుకున్నారు కదండి కన్యా రాశి వారు. ఈ వివరణ మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి. ధన్యవాదాలు.